కనీసం ఒక్క ఆత్మను కూడా రక్షించిన చరిత్ర ఉండదు. నమ్ముకొని 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 5 ఏళ్ళు, 7 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు కనీసం ఒక్క ఆత్మనన్నా రక్షించిన చరిత్ర ఉండదు. ఒక్క జీవితాన్నన్నా బాగు చేసిన చరిత్ర ఉండదు. 4 ఆత్మల్ని రక్షణలోకి నడిపించి, బాప్తీసంలో నడిపించి బలపరిచిన చరిత్ర ఉండదు. మళ్ళా సంవత్సరాలు అయిపోతుంటాయి. ఎందుకు? ఎన్ని సంవత్సరాలు ప్రార్థించడం చేత కాదు. మళ్ళా ప్రార్థన చేస్తున్నప్పుడు వింటానే ఉంటారు. ప్రార్థన చేయని అవకాశం ఇస్తే ప్రార్థన చేయరు కొంతమంది. ప్రార్థన చెయ్యాలి. అవసరమైతే సువార్త చెప్పమ్మా 2 మాటలంటే యేసు ఎందుకు దిగుకొని దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. మరి ఆ ఖాళీలు ఎలా భర్తీ కావాలి? మళ్ళా యోధులు లేవాలి, యోధురాండ్రు లేవాలి. ఒక దీపం ఆరిపోతే 100 దీపాలు వెలగాలి. మళ్ళా అనేక మందిని వెలిగించాలి యేసు నామములో. సంవత్సరాలు గతించుకుపోతున్నా దేవుని కొరకు ఏ ఫలము